జీఎస్టీ దెబ్బకు తిండి తినాలంటే మన జేబుకు చిల్లు పడుతుంది. మోదీ అచ్చేదినంటుంటే జనం మాత్రం జూలై 1 నుంచి చచ్చేదినొస్తున్నట్లు భయపడుతున్నారు. రోటీ, కప్డా ఔర్ మకాన్ అన్ని భారమవుతాయి. స్వచ్ఛ భారత్ అని ఊదరగొడుతూనే పరిశుభ్రమైన ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలపై పన్ను పోటుతో నడ్డి విరుస్తున్నారు. వంటగదిలో మోదీ పెట్టిన టైం బాంబ్ పేలడానికి ఇంకొక్క రోజే మిగిలింది. వస్తు సేవల పన్ను జీఎస్టీ వల్ల ధరల సునామీ పొంచుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. వస్తు ఉత్పత్తుల ధరలు తగ్గుతాయన్న వాదనల్లో నిజం లేదని విశ్లేషణలు వస్తున్నాయి. జీఎస్టీ బిల్లును రూపొందిస్తున్నప్పుడు రెవెన్యూ న్యూట్రల్ అనే పదం వాడారు. అంటే ప్రస్తుత రాబడికి తగ్గని పెరగని విధంగా పన్ను రేట్లను ఖరారు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. కానీ 4 స్లాబులు పెట్టి దాదాపుగా ప్రతి వస్తువును పన్ను పరిధిలోకి చేర్చారు. ఇటువంటప్పుడు రెవెన్యూ న్యూట్రల్ కి తావే ఉండదు. పన్నుల బాది అందినంతా వసూలు చేసుకుందామనే ఉద్దేశంతోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నట్లు ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. ఆహార పదార్థాలను లూజ్గా విక్రయిస్తే ఇప్పటికైతే ట్యాక్స్ లేదు. అదే ప్యాకెట్లో పెట్టి దానికో పేరు పెడితే 5% విధిస్తారు. ఉదాహరణకు మార్కెట్లోకి వెళ్లి బియ్యం కొంటే ఏదో ఒక బ్రాండ్ పేరు సంచిపై కనిపిస్తుంది. అంటే బియ్యంపై 5% ట్యాక్స్ విధిస్తారు. ఉప్పు, పప్పులకు కూడా ఇదే పరిస్థితి. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఫాసై మాత్రం ఆహార పదార్థాలన్నీ ప్యాకేజ్ చేసి బ్రాండ్తో పాటు వివరాలన్నీ రాయాలని చెప్తోంది. కానీ జీఎస్టీ చట్టం ప్యాక్ చేసి పేరు రాస్తే 5% పన్ను మోత మోగుతుందని భయపెడుతోంది. ఇక్కడే ప్రభుత్వ వైఖరి వివాదాస్పదంగా ఉంది. ఫాసై ఒకలా చెప్తే జీఎస్టీ మరో రకంగా ఎందుకు చెప్తుంది అన్నదే పజిల్గా మారింది. కూరగాయల విషయంలో కూడా అదే పరిస్థితి. కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టి పాడవకుండా జాగ్రత్త పడి విక్రయిస్తే 5% ట్యాక్స్ కట్టాలని జీఎస్టీ చట్టం చెప్తోంది. పసిపిల్లలు తినే బిస్కెట్లను కూడా వదలలేదు. బిస్కెట్లపై ఇప్పుడు 9 నుంచి 10% ఉన్న పన్ను ఏకంగా 18%కి పెంచారు. చిన్నపిల్లల పోషకాహారంలో భాగమైన బిస్కెట్లపై పన్ను పెంచడమంటే కామన్ మ్యాన్ కి షాకింగ్ న్యూసే అవుతుంది. కాలుష్య యుగంలో మంచినీటిని తాగాలన్నా మరింత పన్ను కట్టాలని జీఎస్టీ చట్టం ఫర్మానా ఇస్తోంది. ప్యాకేజ్డ్ మంచినీటిపై ట్యాక్స్ ఇప్పుడున్న 5% నుంచి 18%కి పెంచారు. అంటే మంచినీటితో గొంతు తడుపుకుందామన్నా జేబుకు చిల్లు పడుతుంది. చాలా వస్తువులపై 18, 28 స్లాబుల కింద పన్నుల మోత మోగిస్తుండడం ఖజానా నింపుకోవడం కోసమే. వస్తుత్పత్తుల ధరలు తగ్గుతాయని చెప్తున్న ప్రభుత్వం స్లాబుల గురించి మాట్లాడుతోందే గాని రవాణా ఖర్చుల మాట చెప్పడం లేదు. ప్రభుత్వం 2 కోట్ల మంది వర్తక వ్యాపారులను టార్గెట్ చేసింది. క్రమక్రమంగా అందరూ జీఎస్టీలో రిజిస్టర్ చేసుకుంటున్నారు. 2 కోట్ల మందిపై గురిపెట్టిన సర్కార్ 118 కోట్ల మంది ప్రజలపై పడే ధరల భారాన్ని పట్టించుకోవడం లేదు. వారిపై భారం వేసేందుకే డిసైడ్ అయింది. పరోక్ష పన్నులకు రవాణా ఖర్చులు కలుపుకుంటే వస్తూత్పత్తుల భారం చివరకు పడేది వినియోగదారుడి మీదే. జీఎస్టీ అమలు ద్వారా 2 సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనాలొస్తున్నాయి. అంటే ఈ భారమంతా ప్రజల మీద మోపుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. పన్ను వసూలు పెరుగుతున్నాయంటే ధరలు పెరుగుతున్నట్లే లెక్క. జూలై 1 అనేది టైం బాంబులా కనిపిస్తోంది. సామాన్యుడిపై పరోక్ష పన్నుల భారం 10% పెరుగుతుందని అనలిస్టులు చెప్తున్నమాట. జీఎస్టీ వల్ల 1-2 నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కానీ వాస్తవానికి 2 ఏళ్ల పాటు ద్రవ్యోల్బణం పెచ్చరిల్లవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ద్రవ్యోల్బణం రేటు ఇప్పుడున్న 7% నుంచి 10-11%కి చేరొచ్చు. కళ్ల ముందు ఇన్ని వాస్తవాలు కనిపిస్తుంటే జీఎస్టీ వల్ల మన దేశంలో వ్యాపార కార్యకలాపాలన్నీ అసంఘటిత రంగంలో కొనసాగుతున్నాయి. ఈ వ్యాపారాలన్నీ అప్పు మీద నడుస్తున్నాయి. ఒక వస్తువును ఉత్పత్తి చేసి సంస్థ దాన్ని అమ్మేయగానే డబ్బు రాదు. 1-2 నెలల్లో పడుతుంది. జీఎస్టీ వచ్చిన తర్వాత ట్యాక్సులతో కూడిన బిల్లు ఇవ్వాలి. ఈ నిబంధన వస్తే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుంది. అంటే చిన్న పరిశ్రమల మూలధన ఖర్చులు 10 నుంచి 15% పెరుగుతుంది. అదనపు భారం మొయ్యలేక పలు చిన్న పరిశ్రమలు మూతపడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద పారిశ్రామిక రంగం నుంచి పన్నులు పిండడానికే జీఎస్టీ ఉద్దేశమని విమర్శలొస్తున్నాయి. ఫోకస్ అంతా వ్యాపారులపై పెడుతున్నారు గాని వినియోగదారులపై పడే భారాన్ని మాత్రం మోదీ సర్కార్ లైట్ తీసుకుంటోంది. నోట్ల రద్దు తర్వాత దేశం మీద మరో భారాన్ని రుద్దడానికి అంతా రెడీ అయింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ దేశానికి మంచిదని అంటున్నారు. దేశం సంగతి సరే, మరి మన సంగతి ఏంటి?
ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, ఏ ఏ సేవల భారం పెరుగుతుంది, అసలు జీఎస్టీ వల్ల ఒక మధ్యతరగతి కుటుంబంపై నెలకు ఎంత అదనపు భారం పడుతుందన్నదే జనం ఎదురు చూస్తున్న అసలు పాయింట్. ప్రస్తుతం చిక్కుముడిలా ఉన్న పరోక్ష పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చేసే వస్తు సేవల విధానం జీఎస్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే జీఎస్టీ కోసం జూన్ 30వ తేదీన పార్లమెంట్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. జీఎస్టీ వల్ల ఆదాయంపై రాష్ట్రాలు తమకున్న స్వతంత్రాన్ని కోల్పోయే అవకాశం ఉంది. పన్ను మీద పన్నుండే అడ్డగోలు ట్యాక్స్ జమానాకు ఇక కాలం చెల్లినట్టే. 5, 12, 18, 28 స్లాబులుగా జీఎస్టీ రేట్లను ఖరారు చేశారు. జీఎస్టీ అమల్లోకి వస్తే అంతర్రాష్ట్ర రవాణా మరింత సులభం అవుతుంది. పన్ను మీద పన్నుండదు. పరోక్ష పన్నుల విధానం వల్ల ఒక్క లాజిస్టిక్స్ రంగానికే 90,000 కోట్ల రూపాయల భారం తగ్గుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరోక్ష పన్నులు అమలైతే నిత్యావసర వస్తువులు, సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పరుగులు పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు జీడీపీ 1.5 నుంచి 2% వరకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. జీఎస్టీ నుంచి ముడి చమురు, సహజ వాయువు, విమాన ఇంధనం, డీజిల్, పెట్రోల్ ని మినహాయించారు. అలాగే 7 పన్నులు, సుంకాలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. కస్టమ్స్ డ్యూటీ, ఎక్స్పోర్ట్ డ్యూటీ, రోడ్ ప్యాసింజర్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, కరెంటు ఛార్జీలు యథావిధిగా కొనసాగుతాయి. పరోక్ష పన్నుల వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రజల మీద భారం పడుతుంది. అయితే ఈ భారం ఏ మేరకు ఉంటుందనేదే కీలకంగా మారింది. అయితే ఒక మధ్యతరగతి కుటుంబం మీద 3,500 నుంచి 4,000 రూపాయల వరకు భారం పడుతుందని అంచనాలు వస్తున్నాయి. జీఎస్టీని అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యకలాపాల్లో లీకేజీని అరికట్టడానికి, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించడానికి జూలై 1 నుంచి ఆధార్ను తప్పనిసరి చేశారు. ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 1వ తేదీ నుంచి ఆధార్ నెంబర్ రాయడం తప్పనిసరి. అంటే ఆధార్ నెంబర్ లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం సాధ్యం కాదు. అలాగే కొత్తగా పాన్ నెంబర్కి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పాస్పోర్ట్ కావాలన్నా ఆధార్ నెంబర్ మీకు ఉండాల్సిందే. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ కి ఆధార్ కి లింక్ చేశారు. పీఎఫ్ కి ఆధార్ ని లింక్ చేస్తే సెటిల్మెంట్ ప్రాసెసింగ్ 20 నుంచి 10 రోజులకు తగ్గుతుంది. రైల్వే టికెట్లపై రాయితీలు కొనసాగాలంటే ఆధార్ కార్డు ఉండాల్సిందే. స్కూళ్లు, కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ పొందాలన్నా ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సిందే. ఆధార్ లేకపోతే స్కాలర్షిప్స్ ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేషన్ దుకాణాల్లో కూడా ఆధార్ను తప్పనిసరి చేశారు. రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరలకు సరుకులు కొనుగోలు చేయాలంటే ఆధార్ను రేషన్ కార్డుకు లింక్ చేయాల్సిందే. జీఎస్టీ వస్తున్న సందర్భంగా చార్టెడ్ అకౌంటెంట్లకు పాఠ్యాంశాలు కూడా జూలై 1 నుంచి మారతాయి. జూలై 1న సీఏ కోర్స్ కొత్త సిలబస్ ను ప్రధాని మోదీ ప్రకటిస్తారు. మన దేశంలో పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు జీఎస్టీ అమలుకు సిద్ధంగా లేవు. అయినప్పటికీ జీఎస్టీ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం దేశాన్ని సన్నద్ధం చేసింది. జీఎస్టీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తోంది. మరి జనం స్పందన ఎలా ఉంది? విజయవాడ నుంచి మా ప్రతినిధి దీప్తి లైవ్ లో మనకు అందిస్తారు. దీప్తి, ఓవర్ టు యూ. జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లో ఉండబోతోంది. ఇంతవరకు అందరికీ క్లారిటీ ఉంది, స్పష్టత ఉంది. కానీ జూలై 1 నుంచి ఏ ఐటమ్స్కి సంబంధించిన ధరలు పెరిగిపోతున్నాయి, వేటికి తగ్గబోతున్నాయి, జీఎస్టీ అమల్లోకి వస్తే మనకు వచ్చే నష్టాలేంటి, ఉపయోగాలేంటి, ఎక్కువ మందికి అవగాహన లేదు సరికదా. ఇది ఒక యాంగిల్ అయితే కొంతమంది భయపడుతున్నారు కూడా. అమ్మో జీఎస్టీ భారం పడబోతోందా అన్న టెన్షన్ కూడా సామాన్యుడిలో కనిపిస్తోంది. కొంతమంది దగ్గర అయితే జీఎస్టీ రావడం వల్ల ఒక సామాన్యుడికి, అంటే ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తికి సుమారుగా నెలకి 3,500 నుంచి 4,000 రూపాయల వరకు అధిక భారం పడుతుంది అని అనుకుంటే 16 రకాల ట్యాక్సులు కట్టే భారతదేశంలో ఇవాళ ఒక్క ట్యాక్స్ కేవలం జీఎస్టీ పేరుతో కడితే ఆహా ఎన్నో చోట్ల కరప్షన్ అరికట్టవచ్చు అని అనుకుంటాం. ప్రస్తుతం నేనున్న ఈ పబ్లిక్ ప్లేస్లో ఇక్కడే షాపింగ్ చేస్తూ మనతో ఉన్నారు. హలో సార్, ఎంసీ దాస్ గారు ఉన్నారు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్. హలో సార్, ఏంటి రేపటి నుంచి జీఎస్టీ పెరుగుతుందని మీరు కూడా ఇవాళ ఏమన్నా కొనేయడానికి వచ్చారా ఏంటి? ఐ మీన్ జనరల్గా అడుగుతున్నాను, మీరు చెప్పండి సార్, మీ ఒపీనియన్ ఏంటి జీఎస్టీకి సంబంధించి? జీఎస్టీ గురించి చాలా రకాలైనటువంటి అపోహలు గాల్లో ఉన్నాయి ఇవాళ. కానీ ఇది భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు. ఈ మార్పు యొక్క ధ్యేయం ఏమిటంటే వినియోగదారుడికి తక్కువ ధరలకు వస్తువులు లభించాలి.
నేను సిగరెట్లు కొంటానంటే ఎక్కువ పే చేయాలి, నేను మందు కొంటాను అంటే ఎక్కువ పే చేయాలి. మందు అంటే మామూలుగా ఏదో లిక్కర్ కొంటానంటే ఎక్కువ పే చేయాలి. నేను మామూలు హోటల్కి వెళ్తానంటే పెద్ద ట్యాక్సీలు ఏమి ఉండవు, నేను స్టార్ హోటల్కి వెళ్తానంటే పే చేయాలి, తప్పదు. చేత సామాన్య మానవుడికి తక్కువ ధరలకు ముఖ్యంగా నిత్యావసర వస్తువులు లభించేటువంటి ధ్యేయం ఈ జిఎస్టీ ట్యాక్స్ సిస్టంలో. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎక్కువ రాబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవాళ చాలామంది ట్యాక్స్ని తప్పించుకొని బయటపడుతున్నారు. మూడవది ఏమిటంటే ఇటు పారిశ్రామికవేత్తలకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇంతకుముందు 16 రకాలైనటువంటి ట్యాక్సులు చెల్లించేవారు. అంటే ఇక్కడ ఒక లంచగొండితనం కూడా ఇందులో ఉంటుంది. ప్రతి చోట ప్రతి ట్యాక్స్ చెల్లించేటప్పుడు అక్కడ 10 రూపాయలు తగ్గించాలంటే వాడికి 5 రూపాయలు లంచం ఇవ్వాలి. అంచేత ఒక పక్కేమో పన్ను ఎగవేత జరుగుతూ ఉండేది, ఇంకో పక్కేమో దేశపు ఆదాయానికి గండి పడుతూ ఉండేది. అంచేత ఇప్పుడు ఇది కేవలం ఇవాళది కాదు, ఇది 1986లోనే మొట్టమొదటిసారి ఒక ట్రయల్ వేశారు, మోడ్వ్యాట్ అని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2006 నుంచి కూడా జిఎస్టీని అమలుపరచాలని వచ్చినటువంటి ప్రభుత్వాలన్నీ ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ కాన్స్టిట్యూషన్ 101 అమెండ్మెంట్ 2017 దానితో ఇది సాధ్యమైంది. చేత దీని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఇది ఒక మంచి శుభ పరిణామం. అందుచేత అనవసరంగా సామాన్య ప్రజల్ని బెంబేలు పెట్టేసి వాళ్ళు భయపెట్టేసి రేపటి దంగించి మీకు చిప్స్ ధరలు పెరిగిపోతాయి, మీకు చెగోణీల ధరలు పెరిగిపోతాయి, వంకాయల ధరలు పెరిగిపోతాయి అని భయపెట్టవలసిన అవసరం లేదు. ఎందుచేతనంటే చాలా వరకు కూడా జీరో ట్యాక్స్ పరిధిలోనే తీసుకొచ్చారు. నిత్యావసర వస్తువులు ప్రజలకి బాగా కావలసినటువంటివి, నిత్యం సామాన్యులు వాడేటువంటి పదార్థాలు వీటన్నిటిని కూడా జీరో ట్యాక్స్లోనే తీసుకొచ్చారు. మరికొన్నిటి మీద ఇంతకుముందు 18% ఉంటే 5% ఇవాళ కొన్నిటి మీద పడుతుంది. కొన్ని ఇంతకుముందు 12% ఉంటే ఇవాళ 18% పడే అవకాశం. దాస్ గారు, మీ గురించి నాకు తెలిసి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఒక ఎకానమిస్ట్గా మీ యొక్క విశ్లేషణ చాలా పాజిటివ్గా సాగుతోంది. కానీ మీకున్నంత పరిజ్ఞానం ఇక్కడున్న సామాన్యులకు కూడా ఉంటుంది అని అనుకుంటున్నారా? అంటే ఒక కొత్త విధానాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేటప్పుడు అంతే అవగాహన వాళ్ళకు కూడా కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది కదా. ముందర ఒక చట్టాన్ని పెట్టేసి దాన్ని అందరూ నేర్చుకోవాలి అనడం కన్నా దాని గురించి అవగాహన. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ షాప్ దాని ఒకసారి ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీకు అసలు జిఎస్టీ గురించి ఏమన్నా తెలుసా? రేపొద్దున్న నుంచి జిఎస్టీ పరిధిలో మీ షాప్ ఉండబోతుందా, ఉండదా? ఐటమ్స్ కి సంబంధించి బేసిక్ గా మీకు ఏమైనా తెలుసా జిఎస్టీ? నాకేం తెలియదు అసలు జిఎస్టీ గురించి. రైట్ అమ్మా, మీరు చెప్పండి అమ్మా. జిఎస్టీ రేపటి నుంచి జిఎస్టీ అమల్లో ఉండబోతుంది సార్, మీరు చెప్పండి. పోనీ మీకు ఏమైనా ఐడియా ఉందా? వేటి వస్తువులు ధరలు పెరుగుతున్నాయి, ఏం జరగబోతుంది? షాప్ మాదేను. అసలు జిఎస్టీ ఏంటా అనేది మాకు ఇంతవరకు ఇంటిమెంట్ ఇవ్వలేదు. అసలు జిఎస్టీ ఏంటా అనేది చెప్పలేదు మాకు. అసలు ఇప్పుడు జిఎస్టీ అన్నారు, అది ఏంటి, ఏంటది, ఏం ట్యాక్సులు పెరుగుతాయి, మాకేమైనా పెరుగుతాయా అని కస్టమర్లకి మేము జిఎస్టీ అంటే రేట్లు పెరుగుతాయని కస్టమర్లు కూడా అడుగుతున్నారు. మేము చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు ఈ 3-4 డేస్ నుంచి కూడా స్టాక్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అంటే జిఎస్టీ మూలంగా ఈ 2 డే 1 వీక్. అంటే మీకు ఎక్కడి నుంచి స్టాక్ సరిగ్గా రావట్లేదు? ఎవరు ఇవ్వట్లేదు మీకు? కంపెనీ వాళ్ళు, మన డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే జిఎస్టీ 2 వీక్స్ ఇబ్బందిగానే ఉంటుంది. స్టాక్కి రేట్లు పెరుగుతాయో తెలియదు, తగ్గుతాయో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంటే మన జిఎస్టీ అంటే అందరికీ భయంగానే ఉంది, మనకని కాదు, కస్టమర్లకని కాదు. ఏపీ అందరికీ బాగా టెన్షన్గా ఉంది ఏంటా అనేది. రేపు పొద్దున్న తెల్లారితే ఎలాగా ఉంటుంది? ఖచ్చితంగా మీ షాప్లో ఉన్న సరుకు అంత వరకు కూడా పాత రేట్లకే మీరు అమ్మాల్సిన పరిస్థితి. సో రేటు పెరిగినా తగ్గినా మీ లాభంలో ఒక వాటా ఉంటుందే తప్ప అందులో హెచ్చు తగ్గులు ఉండవు. కాకపోతే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అన్న ఒక డైలమా మాత్రం మీలో ఉందంట. అది మాత్రం గ్యారెంటీ అండి. ఇప్పుడు రేపు 1వ తారీఖు నుంచి ఎలా ఉండదో తెలియదు. ఇప్పుడు మా షాప్ ఉంటుందో ఉండదో మాకే కొంచెం డౌట్గా ఉంది. అంటే ఇప్పుడు ట్యాక్స్ పెరుగుతుంది అన్నారు కదా, ఇప్పుడు పెరుగుద్దో కొన్నిట్లు పెరుగుతాయి అన్నారు, కొన్ని తగ్గుతాయి అన్నారు. మరి మన ఖర్చులేం తగ్గదు కదండి. మన ఖర్చులు మామూలుగానే ఉంటాయి, మన ఖర్చు మాత్రం కన్ఫామ్గా మామూలుగానే ఉంటాయి. అలాగా రైట్. మొత్తానికి ఇందాకటి నుంచి నేను చెప్తున్నట్లుగా కొంతమందికి మాత్రమే జిఎస్టీ గురించి పూర్తిగా అవగాహన ఉంది. చాలామందికి అసలు జిఎస్టీ ఉంటే ఈ షాప్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కిందకు వస్తుందా,
వీటిలో అమ్మే ఐటమ్స్ మీద అసలు ట్యాక్స్ పడుతుందా, ట్యాక్స్ మినహాయింపు జోన్లో ఉన్నారా, ఎంత ట్యాక్స్ కట్టాలి, వీళ్ళకి సరుకు అందించే వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి 2 వారాలు ఆగితే కానీ వాటి ధరలు అంతే ఉంటాయా, పెంచుతారా అన్న స్పష్టత కూడా లేని నేపథ్యంలో జిఎస్టీ అన్నది ప్రజల్ని, అంటే ట్యాగ్ లైన్ వచ్చేసి ఒకటే, ఇండియాలో ఇదో పెద్ద ట్యాక్స్ రిఫార్ము, అంతవరకు అందరికీ స్పష్టత ఉంది. కానీ ఏంటి జిఎస్టీ వల్ల నాకేంటి, రేపు నా పరిస్థితి ఏంటి అన్న స్పష్టత మాత్రం ఎవరికీ లేదు. ఏదైనా ఒక కొత్త విధానాన్ని అలవాటు చేసేటప్పుడు దాని గురించి నేర్పించి ఆ విధానాన్ని అలవాటు చేస్తే బాగుంటుందేమో, కానీ ఒక కొత్త విధానాన్ని చూపించేసి ఇప్పుడు మీరందరూ ఇది నేర్చుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుందని మాత్రం కొంతమంది స్పష్టంగా చెప్తున్న నేపథ్యంలో మరికొంతమంది నిత్యావసర వస్తువులు తగ్గుతాయి అని ఎలా అయితే చెప్తున్నారో పెట్రోలు, డీజిల్, ఆయిల్ మీద ఎందుకు జిఎస్టీ విధించలేదు, అక్కడ అక్రమాలు జరగట్లేదా, పెట్రోలు, డీజిల్ కూడా ప్రతి ఒక్కళ్ళు నిత్యం వాడుకునే వస్తువులే, వీటి మీద ఎందుకు జిఎస్టీ విధించలేదు అని స్పష్టంగా అడుగుతున్నారు. మరికొంతమంది కూడా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు చెప్పండి, జిఎస్టీ గురించి మీకు ఏమైనా తెలుసా, మీ ఒపీనియన్ ఏంటి? జిఎస్టీ అంటే పెద్దగా అవగాహన లేదు మేడం. దీని మీద ముందు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ముందు కామన్ పీపుల్కి అసలు వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జిఎస్టీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల చాలామంది అపోహతో ఉన్నారు మేడం దీని గురించి. రైట్. సో ఇది ఒక ఫైనల్ లైన్గా మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. జిఎస్టీ అంటే అది మంచిదో చెడ్డదో సెకండరీ, ముఖ్యంగా మంచిది అనే ఆప్టిమిస్టిక్ ఫీల్డ్లో వెళ్దాం. కానీ జిఎస్టీ అనే విషయానికి సంబంధించిన పూర్తి అవగాహన కల్పించకపోతే ప్రజలకు అసలు అదంటే ఏంటో తెలీదు. ఏదో జిఎస్టీ, రేపొద్దు నుంచి జిఎస్టీ ఏం చేయాలి అన్న ఒక స్పష్టత లేని దానివల్ల నిజంగా ప్రజలైతే కొంత ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ యాజ్ ఫార్ యాజ్ ఈ ప్లేసెస్ కన్సర్న్డ్, ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ దీప్తి, ఇక అది విజయవాడలో జనాలు జిఎస్టీ గురించి పెద్దగా అవగాహన లేదు అని చెప్తున్నారు. మరి హైదరాబాద్ వాసులు ఏమనుకుంటున్నారు, జిఎస్టీపై హైదరాబాద్ వాసుల స్పందన మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, ఓవర్ టు యూ. ఈరోజు అర్ధరాత్రి నుంచి జిఎస్టీ అమలవుతుంది. రేపటి నుంచి కొత్త పన్నులు, దేశవ్యాప్తంగా ఒకటే పన్ను. సో ఈ జిఎస్టీ ప్రజల మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ వస్తువులు పెరగనున్నాయి, ఏ తగ్గునున్నాయి అనే అంశాల మీద మనం మాట్లాడితే ఆల్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ పెరగబోతున్నాయి. సో ప్రస్తుతం మనము ఇక్కడ ఎలక్ట్రానిక్ షాప్లో ఉన్నాము, టీఎంసీలో ఉన్నాము. ఇక్కడ కస్టమర్స్ వచ్చారు. ఈరోజు లాస్ట్ డేట్, ఇక్కడ చాలా వరకు డిస్కౌంట్లు పెట్టారు. గత 3 రోజులుగా డిస్కౌంట్ పెట్టారు. దీని పేరు కూడా జిఎస్టీ డిస్కౌంట్ అని కూడా పెట్టడం జరిగింది. మనం కొంతమంది కస్టమర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అందరూ అప్రహెన్సివ్గా ఉన్నారు దీని ఇంప్లిమెంటేషన్ గురించి, ఎందుకంటే డిమానిటైజేషన్ ఇంప్లిమెంటేషన్ వాజ్ వెరీ బ్యాడ్. ది ఐడియా ఇస్ గుడ్, కానీ అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు పీపుల్ హ్యాడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అదే కీపింగ్ దాట్ ఇన్ వ్యూ, ఇప్పుడు జిఎస్టీ కూడా ఇట్ ఈస్ అ టోటలీ కన్ఫ్యూజింగ్ థింగ్. నోబడీ హెస్ రియలీ అండర్స్టూడ్ జిఎస్టీ, హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ది కామన్ మ్యాన్. సో అందరికీ అడిగితే ఎవ్రీబడి ఈజ్ కన్ఫ్యూజ్డ్. సో వాట్ ఈస్ ద రియల్ ఇంపాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాతనే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. సో దట్ ఈస్ మై nobody is clear. And on top of that, మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్, కన్ఫ్యూజింగ్. సమ్ సే ఇట్ ఇస్ సింపుల్, సమ్ సే ఇట్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. సో ఐ రియలీ డోంట్ నో, ఇట్ విల్ only time will tell. But anyway, as I said, only time will tell. ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద చాలా రేట్లు పెరిగే అవకాశం ఉంది. సో అందుకే రీటైలర్స్ అదే చెప్తున్నారు. వెదర్ ఇట్స్ అ మార్కెటింగ్ పుష్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ హ్యాపెన్, వీ డోంట్ నో. సో ఐఎమ్ నాట్ షూర్. సో ఏం కొనాలన్నా ఈరోజు కొనేద్దాం అనుకున్నారు? ఈరోజు ఒక ఎల్ఈడి టీవీ కొనడం వాజ్ ది ప్లాన్, బట్ వీఆర్ చెకింగ్ అవుట్. సో ఈరోజు ఆఫర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ మనం మేనేజర్ ఉన్నారు, మాట్లాడదాం. ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? ప్రీ జిఎస్టీ ఇంపాక్ట్ అవుతే చాలా బాగుందండి. ఇది యాక్చువల్ జూలై 1st ఇంప్లిమెంట్ అవుతుంది. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రీ జిఎస్టీ ఆఫర్స్ అని పెట్టామన్నమాట. అప్ టు స్పెషల్ డిస్కౌంట్ అప్ టు 25% ఆఫ్ అని పెట్టాము. దిస్ అ బెస్ట్ టైమ్ టు బై ఫర్ కన్జ్యూమర్స్ అండి. బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ లైక్ ఫ్రిడ్జెస్ కానివ్వండి, వాషింగ్ మిషన్, టీవీస్ మీద మంచి ఆఫర్స్ పెట్టామన్నమాట. అలా అప్ టు 25% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్లో మీరు ఒక ఎల్ఈడి టీవీ తీసుకున్నట్టు అయితే, ఒక 1 lakh టీవీ కనుక తీసుకున్నట్టు అయితే బెస్ట్ టెక్నాలజీ తోటి 1 lakh అంటే 4 to 5% ప్రీ జిఎస్టీలో పెరుగుతున్నాయి. అంటే 4% యావరేజ్ కిట్స్ కమింగ్ అరౌండ్ 4,000 రూపీస్ అనమాట. సో చాలామంది ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ముందుగానే కొందామని ఒక ప్లానింగ్తో వచ్చి కొంటున్నారన్నమాట. మాకు బాగుందండి, రెస్పాన్స్ చాలా బాగుందండి. లాస్ట్ ఒక 1 week నుంచి ఎక్సలెంట్ రెస్పాన్స్ ఉంది. మేము అనుకున్న దానికంటేగా ఓవర్వెల్ రెస్పాన్స్ ఉంది మాకు. సో
జిఎస్టీ వచ్చిన తర్వాత ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీద దాదాపు 4 to 5% పెరుగుతుంది. కాబట్టి ఈరోజు లాస్ట్ డేట్, గత 3 days నుంచి వీళ్ళు ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు లాస్ట్ డేట్, రాత్రి నుంచి జిఎస్టీ అమలు అవుతుంది. సో ద ఎక్స్ట్రా 5% పే చేసి రేపటి నుంచి కొనాల్సి వస్తుంది. అయితే జిఎస్టీ ఎలా ఉంటుంది, జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేమని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. అసలు ప్రజలకి ఇది మేలు చేస్తుందా ఎలా అనేది జిఎస్టీ అమలు అయిన తర్వాతే తెలుస్తుందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో హసీనా, TV9 హైదరాబాద్.